లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇది 3:2. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 3:2. అంటే లెంత్ 3 అనుకుంటే బ్రెడ్త్ 2. రైట్. పెరిమీటర్ ఏమవుతుంది 2 × L + B. ఈ పెరిమీటర్లు చుట్టుకొలతలు ఇవేది మీరు బట్టి పట్టద్దు సార్. బట్టి పడితే మీకు కష్టం అవుతుంది. ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్. చుట్టుకొలత అంటే ఏదైనా శీర్షం దగ్గర నిల్చోండి. అన్ని శీర్షాలను తాకుతూ అన్ని భుజాలను తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రావాలి. దాన్ని మనం చుట్టుకొలత అన్నాం. అంటే ఇది ఎల్, ఇది బి, ఇది ఎల్, ఇది బి. సో చుట్టుకొలత ఏమవుతుంది 2 × L + B. 2 × L + B. ప్రూఫ్ ఎలా వచ్చింది అని అంటే ఇది ప్రూఫ్ సార్. 2 × L + B. సో 3 + 2 5, 5 2s are 10. కానీ నా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 730 ఇచ్చాడు. 10 730 అయింది. అంటే 10 × 73. నాకేం కావాలి? ఇదేమో 3 × 73, ఇది కూడా 3 × 73. అంటే నాకు ఏ లెంత్ ఎంత వచ్చింది 3 × 73. బ్రెడ్త్ ఎంత వచ్చింది 2 × 73. ఇక్కడ అన్ని ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. 3 3s are 9, 9 3s are 27, 27, 7 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 3 అవుతే ఇది 2. 3 + 2 ఎంత 5. పెరిమీటర్ అంటే చుట్టుకొలత 2 × L + B. 2 × L + B. 2 5s are 10. 10 ఏమో 730 అని ఇచ్చాడు. 10 × 73 is 730. ఇది 3 × 73, ఇది 2 × 73. 3 × 73, 2 × 73. 2 × 73. 3 3 9, 2 3 6, 9 6 ఎంత 54. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. నాకు ఇక్కడ 73 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది సార్. సో 73 అనే ప్రధాన సంఖ్యకు ఫర్మాట్స్ థీరం ప్రకారము ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే 10⁴ / 73. ఇది 73 యొక్క భాజనీయత సూత్రము. ఏ కాన్సెప్ట్ నుంచి సార్? ఫర్మాట్స్ థీరం అనే కాన్సెప్ట్ నుంచి. ఫర్మాట్స్ థీరం ఎందుకు సార్ 10⁴ వేసుకున్నారు? 10⁴ అంటే ఇది 10² × 10², ఇది 10² × 10². 10² 100 / 73. 73 ఒకట్ల 73, మిగిలింది 27. ఇది కూడా 27. 27 × 27 27², 729. 73 10ల 730, మిగిలింది ఏంటి సార్ -1. 10⁴ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. మీకు జనరల్గా లోకల్ టెక్స్ట్ బుక్లో ఇవేమీ దొరకవు సార్. రైట్. ప్రాబబ్లీ మీరు సాల్వ్ చేస్తే మీ టీచర్స్ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అని అడుగుతారు. 10⁴ / 73 ఎంత సార్ -1. 10⁴ / 73 అంటే 73 యొక్క ఫర్మాట్స్ థీరం ప్రకారము భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. పెట్టుకొని ± చెయ్యండి. ఎందుకు సార్ 4 డిజిట్ల తర్వాత చేశారు? ఇక్కడ చూడండి సార్. 10⁴ / 73. 10² × 10², 100 / 73. 73 ఒకట్ల 73, ఇది 27, ఇది 27. 27² అంటే 729. 73 10ల 730 అంటే ఇక్కడ ఇది ఎంత తక్కువ? 1 తక్కువ, -1. అంటే 73 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత ± పెట్టుకోండి. 1974 నుంచి 3 తీసేస్తే 1971. 73 తోటి డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. 73 2s are 146. 146 మిగిలింది ఎంత? 51. 511 కాబట్టి 73 7s are 511. ఆన్సర్ ఫస్ట్. మీకు 73 అనే నంబర్ నుంచి భాజనీయత సూత్రం చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు.